సో ఇది ఎక్సర్సైజ్ 6.3 నుంచి ఎక్సర్సైజ్ 6.3 నుంచి మనం 4th ప్రాబ్లం ట్రై చేస్తున్నాం అన్న. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లము. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ y మైనస్ నాన్న y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక్కసారి y మైనస్ ఎక్స్ నాన్న ఇక్కడ y minus x is equal to 2. Find the graph, the value of y when x is equals to 4 అని అడిగాను అన్న. ఓకే, ఇది సో ఈజీ ప్రాబ్లము. నేను గ్రాఫ్ మీద ట్రై చేస్తాను, యాక్యురేట్గా వస్తుందో లేదో మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ మనం ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. దిస్ ఈజ్ మై గ్రాఫ్. దీనికి ఫస్ట్ మనం ఎప్పుడు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, చాలాసార్లు చెప్తాను. ఈ టేబుల్ ప్రిపేర్ చేసుకుని మనం గ్రాఫ్ గీయచ్చు. నెక్స్ట్ ఇదేమో ఎక్స్ వాల్యూస్కి ఒక వెర్టికల్ బాక్స్, ఇంకొకటేమో వైకి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్డర్ పేర్ ఒకటి తీసుకోవాలి మనము, ఇక్కడ ఒక ఆర్డర్ పేర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ ఎక్స్ కామా వై తీసుకుంటానన్నా. ఇక్కడ ఎక్స్కి ఒక వాల్యూ ఇస్తే వైకి ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ నేను వైని సబ్జెక్ట్ కింద చేస్తా. వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఎక్స్ యువతలంకి వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ ఏమి లేకపోతే ఇక్కడ +2 ఉన్నట్టే. సో ఎక్స్కి నేను 1 ఇచ్చాను అనుకోనన్నా, ఎక్స్ వాల్యూ 1 ఇచ్చాను అనుకో, y ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. ఒకవేళ ఎక్స్కి ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్కి ఒకవేళ నేను 2 ఇస్తే 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుందన్న. 2 ఇచ్చినప్పుడు నాకు 4 వస్తుంది. ఇది 1,3 అంటాము, ఇది 2,4 అంట. సో ఈ 2 పాయింట్లకి ఒక పేరు పెట్టుకో. దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. సో ఏబిని ఇక్కడ రికగ్నైజ్ చేయాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటా ఒకసారి, బెటర్. ఓకే, ఇక్కడ 1,3 అంటే 1 ఇక్కడ ఉంటుంది, 3 అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కనపడుతుందన్న, ఇదిగో ఇది 1,3 1,3 అయిపోయింది ఈ పాయింట్. నౌ కమింగ్ టు ద 2,4 2,4 4 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది కదా. సో నేనేం చేస్తానంటే, ఓకే తీసేసేసి ముందు 2, ఇది 2,4, ఇదేమో 1,3 1,3. సో ఈ 2 పాయింట్లని కలిపి జాయిన్ చేస్తే వచ్చే లైను మనం ఏమని పిలవచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు x + 2 లైన్ అని పిలవచ్చు. నేనేం చేస్తున్నాను, కొంచెం బాగా పెద్ద తీసుకుంటాను ఇంకొక పాయింట్, ఎందుకన్నా మంచిది. ఇక్కడ ఎక్స్కి 5 తీసుకుంటాను అన్న. 5 తీసుకుంటే ఎక్స్ ఇక్కడ నేను 5 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు 5 + 2. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 5 తీసుకున్నాను అన్న. తీసుకున్నప్పుడు 5 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో 5,7 కూడా ఒక ఆర్డర్ పేరు తీసుకుంటా. 5 ఇక్కడ ఉంది, 7 ఎక్కడ ఉందో చూసుకుంటా. ఇదిగో 7, ఇది 5,7. సో ఈ అన్ని పాయింట్లు కూడా ఒకే లైన్ నుంచి పాస్ అవుతే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సపోజ్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనుకో, మీరు చూడండి కరెక్ట్గా అన్ని పాయింట్స్ ఎలా పాస్ అవుతున్నాయి, ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో నాకు కొద్దిగా అటు ఇటు జరుగుతుంది, మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసుకుని కొద్దిగా దీన్ని జరుపుతా. ఓకే, గుడ్, ఇట్స్ ఓకే. ఇప్పుడు వాడేమడుగుతున్నాడంటే ద వాల్యూ ఆఫ్ y when x is equal to 4. x4 ఉన్నప్పుడు, ఇదిగో x4 ఉంది ఇక్కడ, నేను హైలైట్ చేస్తాను మీకు బెటర్గా అర్థం అవుద్ది.
ఎల్లో తీసుకుంటా. x ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 ఇదిగో ఇది 4 అయినప్పుడు y వాల్యూ ఎంత ఉందో చూద్దాం. y వాల్యూ ఇలా వెళ్తే ఈ లైన్ మీద ఇక్కడ కట్ చేస్తుంది. y వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. అంటే మనం బాగానే చేసాం. 4, 6. ఓకే, ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇక్కడ నేను ఎంత పెట్టాలి? y ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్స్ టు సో y ఈక్వల్స్ టు నేను ఎంత తీసుకున్నాం? y వాల్యూ కావాలి. x ఈజ్ ఈక్వల్ టు 4 కనుక 4 + 2 అవుతుంది. అంటే x వాల్యూ 4 కనుక 4 పెడితే 4 + 2 ఇక్కడ ఎంత వస్తుంది? 6. అంటే గ్రాఫికల్గా కూడా దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్స్ టు -3. y ఈజ్ ఈక్వల్స్ టు -3. y -3 అయినప్పుడు x వాల్యూ ఉంటుంది. y వాల్యూ ఇదిగో -3 ఇక్కడ మీకు కనపడుతుందా? అయినప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది? నన్ను ఇక్కడ మనకి -5 వచ్చింది. ఇది చూద్దాం ఒకసారి. -5 వచ్చిందో లేదో చూద్దాం. సో ఇక్కడ ఈ పాయింట్ -5, -3 కదా. సో కమింగ్ టు ద y is equals to x plus 2 in which y value -3 పెట్టేస్తాను. ఇక్కడ -3 is equals to x plus 2. ఈ +2 అవతలకి వెళ్తే -3 - 2 that is equals to x that is equals to -5. yes, I done excellent job. ఇక ఈ లైన్ చూసి మనం ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు నా దగ్గర x వాల్యూ సంథింగ్ -1 అయిందనుకో, x వాల్యూ -1 అయిందనుకో, ఇగో x వాల్యూ -1 అయిందనుకో, ఇది ఎక్కడ కట్ చేస్తుంది? 1 దగ్గర కట్ చేస్తుంది. అంటే -1, +1 వస్తుంది. అంటే ఇది x వాల్యూ అయితే ఇది y వాల్యూ అప్పుడు ఎప్పుడు 1 ఉంటుంది. మనం సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకి అదే వాల్యూ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రాము, సారీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. మీరు ట్రై చేయండి.